హాయ్ గాయ్స్, జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో ఈ చార్ట్ నుంచి 2 బిట్లు రావడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 2లో కూడా ఖచ్చితంగా మినిమం ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ చెప్పబోయే దాంట్లో కూడా మినిమం ఒక బిట్ వస్తుంది. చూసుకుంటే మాతృ మరణాల రేటు, దీన్ని సజీవ శిశు జననాల మాతృ మరణాల సంఖ్య లక్షకు లెక్కిస్తారు. ఓకేనా? దీన్ని చూసుకుంటే మాతృ మరణాల రేటు దీన్ని లక్షకు లెక్కిస్తారు. నెక్స్ట్ తెలంగాణలో 43, భారతదేశంలో 97. ఓకేనా? లక్షకు లెక్కిస్తారంటే గుర్తుపెట్టుకుంది, ఒకటి లక్షకు లెక్కిస్తారు. నెక్స్ట్ శిశు మరణాల రేటు అయితే మనకు ప్రతి 1000 మంది శిశు జననాలకు మరణాల సంఖ్యను లెక్కిస్తారు. దీంట్లో భారతదేశం 28, తెలంగాణ 21గా ఉంది. 1000 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 సంవత్సరాల లోపు మరణాల రేటు, ఈ బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? దీనికి ప్రతి 1000 సజీవ శిశు జననాలకు 5 సంవత్సరాల లోపు మరణాల సంఖ్య. ఓకేనా? ఇక 23, 32 ఎగ్జాక్ట్లీ రివర్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 23, 32. నెక్స్ట్ నవజాత శిశు మరణాల రేటు. ఓకేనా? నవజాత అంటే 28 డేస్ లోపల మరణించే వారి సంఖ్యను లెక్కిస్తారు ప్రతి 1000 మందికి. నిర్వచనాలు కూడా అడగవచ్చు. ఓకేనా? నవజాత శిశు మరణాల రేటుని 28 డేస్కి లెక్కిస్తారు. ప్రతి 1000 సజీవ శిశు జననాలకు నవజాత శిశు మరణాల సంఖ్యను లెక్కిస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి 28 డేస్. ఇక్కడ తెలంగాణలో 15, భారతదేశంలో 20. ఓకే. నెక్స్ట్ మొత్తం ఫెర్టిలిటీ రేటు. ఓకేనా? పునరుత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య. ఇక్కడ చూసుకోండి, మొత్తం ఫెర్టిలిటీ రేటు 1.5 ఏమో తెలంగాణ, 2 ఏమో ఇండియా. నెక్స్ట్ సంస్థాగత ప్రసవాల సంఖ్య. ఇక్కడ ఈ సంస్థాగత ప్రసవాల సంఖ్య ఒక్క దాంట్లో మాత్రమే ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణలో అధికము. ఓకేనా? ఇక 98 ఏమో తెలంగాణలో ఉంటే 88.6 ఇండియాలో ఉంది. ఇది ఒకటే అన్నింటిలో ఇండియాలో, తెలంగాణలో ఎక్కువ. నెక్స్ట్ జననాల రేటు. ఇక్కడ దీనికి కూడా 1000 మందికే లెక్కిస్తారు. ఓకేనా? అయితే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 16.4, ఇండియాలో అయితే 19.4. నెక్స్ట్ మరణాల రేటు. మరణాల రేటుని కూడా 1000కే లెక్కిస్తారు. ఇక్కడ తెలంగాణ మరియు ఇండియా రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఓకే, ఇది ఒక దాంట్లో మాత్రం రెండు సమానంగా ఉన్నాయి. దీంట్లో అయితే 6 ఉన్నాయి. సంస్థాగత ప్రసవాల్లో మాత్రమే తెలంగాణ అధికంగా ఉంది. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్నింటిలో కూడా భారతదేశం సంఖ్యనే అధికంగా ఉంటుంది. అంటే మనము త్రూ ఆప్షన్ ద్వారా ఎలిమినేట్ చేయడానికి ఇది పనికి వస్తుంది. ఇక్కడ వీటన్నింటిలో చూసుకుంటే మరణాల రేటు సమానము. నెక్స్ట్ సంస్థాగత ప్రసవాల శాతం అనేటువంటిది ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణ ఎక్కువ. రిమైనింగ్ ఏది చూసుకున్న మనం అన్నింటిలో కూడా మనకు తెలంగాణ కంటే ఇండియా వాల్యూ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా సూచిక పేరు, దాని నిర్వచనం గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఎంత, భారతదేశంలో ఎంత. పక్కా గ్రూప్ 2లో అయితే ఒక బిట్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. నెక్స్ట్ ఇంకో చాప్టర్ చెప్తాను, దాంట్లో కూడా వస్తుంది. దీంట్లో మనకు జస్ట్ మాతృ మరణాల రేటు 1,00,000 మంది కానీ గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా 1000కి ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఇక్కడ 5 సంవత్సరాల లోపు మరణాల రేటు 23, 32 ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈసారి అయితే గ్రూప్ 2లో ఈ చార్ట్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, పరిపాలన విభాగాలు ప్లస్ సంఖ్య. ఓకేనా? ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను, చూడండి. నెక్స్ట్ జిల్లాలు చూసుకుంటే మనకు 33. ఓకేనా? ఇక్కడ జిల్లాలు 33 టిక్ చేసిన చూడండి. నెక్స్ట్ టిక్ చేసింది కూడా జిల్లా పరిషత్లు. ఓకేనా? జిల్లా పరిషత్లు 32, ఒకటి తక్కువ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ మినహాయించి రిమైనింగ్ 32 కూడా జిల్లా పరిషత్లు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఏంటంటే 76. ఓకే, ఈ 76. నెక్స్ట్ గ్రామ పంచాయతీల సంఖ్యలో ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీల సంఖ్య 12,769. ఇక్కడ మధ్యలో 76 కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నెంబరు అటు ఇటుకి ఇస్తారు. ఇక్కడ 76 అనేటువంటిది రెవెన్యూ డివిజన్ల సంఖ్య. నెక్స్ట్ గ్రామ పంచాయతీల సంఖ్య అంటే ఇక్కడ 76 మధ్యలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మండలాలు చూసుకుంటే 620 మండలాలు ఉన్నాయి మనకి. ఓకే. నెక్స్ట్ మండల పరిషత్తు. ఓకే, మండలాల సంఖ్య 620. మండల పరిషత్ చూసుకోండి 540. అంటే మండలాల కంటే మండల పరిషత్తులు తక్కువగా ఉన్నాయి. ఓకే, దీన్ని అవరోహణ కూడా అడగవచ్చు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్లు. ఓకే, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లు చూసుకుంటే 13. మున్సిపాలిటీల సంఖ్య చూసుకుంటే 129. కంటోన్మెంట్ బోర్డు 1. ఓకేనా? ఈ సంఖ్యని ఎగ్జాక్ట్లీగా అడగడం అయితే జరుగుతుంది. ఈసారి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఖచ్చితంగా ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రెండిట్లో నుంచి అయితే 2 బిట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.